అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఏడుపాయల వనదుర్గ భవానీ టెంపుల్కి వచ్చామండి. ఇది మనకి హైదరాబాద్ నుంచి 72 కిలోమీటర్స్ దూరంలో ఉంది. నాగసన్నపల్లి దగ్గర ఉందన్నమాట. ఏడుపాయల రోడ్, తెలంగాణలో. సో ఈ టెంపుల్కి రావాలంటే మనం 2 విధాలుగా రావచ్చు. బస్కి కార్లో రావచ్చు. బస్సులో వచ్చినా కార్లో వచ్చినా మ్యాక్సిమం 1.5 అవర్ టైం పడుతుందండి ఈ టెంపుల్ రావడానికి. ఈ అమ్మవారు ఇక్కడ వెలిచారు అని అంటారండి. అమ్మవారు చాలా శక్తి కలిగిన అమ్మవారు. సో ఇది అమ్మవారి టెంపుల్ అండి. సో అమ్మవారి టెంపుల్ లోపలికి వెళ్ళి మనం దర్శనం చేసుకుని ఈ అమ్మవారి టెంపుల్ ఎలా ఉందో చెప్తాను చూడండి. సో ఇది ఎంట్రన్స్ అండి. ఎంట్రన్స్ లోపలికి వెళ్ళి ఎంటర్ అవ్వగానే మనకి లెఫ్ట్ సైడ్లో లోపలికి వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు. ఇదైతే చిన్న టెంపుల్ అండి. కొండకి ఆనుకొని ఉంటుందన్నమాట ఈ టెంపుల్. చాలా చిన్న టెంపుల్, బట్ చాలా శక్తి కలిగిన టెంపుల్ అండి. మనం ఏది అనుకుంటే నేను నమ్మిన దాని ప్రకారం నేను అది ఏదనుకున్నానో అదైతే జరిగిందండి. నాకైతే జరిగింది. సో మీకు కూడా జరుగుతుందని కోరుకుంటున్నాను. లోపల అమ్మవారి టెంపుల్ ఎలా ఉందండి. సో టెంపుల్ మేము వెళ్ళింది మార్నింగ్ అరౌండ్ 5:30కి వెళ్ళాము. 5:30కి వెళ్ళినప్పటికీ టెంపుల్ అంటే అమ్మవారిని అలంకారం చేస్తున్నారు. సో అలంకారం చేయడం వల్ల క్లోజ్ చేస్తున్నారు. సో అది అలంకారం చేస్తున్నారు చూడండి. అక్కడ అమ్మవారు అలంకారం చేస్తున్నారు. అయిపోయింది. అమ్మవారు చూడండి ఎంత కళగా ఉన్నారు. జై వనదుర్గ భవానీ. సో ఇక్కడ అందరూ జై వనదుర్గ భవానీ అంటారండి, లేదంటే ఏడుపాయల అమ్మవారు అని అంటారండి. సో ఇక్కడ ఇలా మేము దర్శనం చేసుకొని మేము బయటకు వచ్చామండి. రైట్ సైడ్లో ఇంకొక చిన్న విగ్రహం పెట్టుంటారండి. ముడి బియ్యం అన్నట్టు ఇస్తారనమాట అమ్మవారికి. సో మేమైతే అమ్మవారికి ముడి బియ్యము అండ్ శారీ పెట్టాము. అమ్మవారికి శారీ పెట్టాము. సో ఇక్కడండి ఇదండి ఈ అమ్మవారి టెంపుల్. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మరికొన్ని వీడియోస్ కోసం. జై వనదుర్గ భవానీ. జై హింద్.